ఈయన ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ల గురించి మాట్లాడుతున్నారు. చదువు సంధ్య లేదు, స్కూల్ పోరా అంటే సంక నాకుంటే తిరిగి. నువ్వు ఎవరి సంఖ నాకినావో మాకు తెలియదు, కానీ నువ్వు ఇవాళ ఒక దాంట్లో ఉట్టి ఒక సంఖ నాకుతున్నావు, నువ్వు నాకుతున్నావు సంఖ. ఆయన పాఠశాల కోలాడు ఎవరు చెప్పారు నీకు? క్లాస్మేట్లు వస్తున్నారు కదా, ఏమో నరేంద్ర మోడీ అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి అంటే. 1978లో కంప్యూటర్ లేనప్పుడు కంప్యూటర్ సర్టిఫికేట్ ఫేక్ సర్టిఫికేట్ సృష్టించిన నరేంద్ర మోడీ అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి అంటే. అబద్ధాలతో కులం పిచ్చి మతం పిచ్చి లేపి రాజకీయాలకు వస్తున్నావు రేవంత్ రెడ్డి. ఈ దేశంలోనే రేవంత్ రెడ్డితో పోట్లాడేటువంటి పోరాటంగా సమానంగా పనిచేసేటువంటి ముఖ్యమంత్రి ఎవడన్నా మీ వాడు ఉంటే చూపి. మీ దొంగల ముఠ నాయకుడే మోడీ. చివరికి రామును కూడా దోసుకొచ్చిన దొంగలు మీరు. దొంగలకి ఈ దేశాన్ని అప్పచెప్పి సప్పట్లు కొడుతున్నటువంటి సన్నాసివి నువ్వు. ఆ సన్నాసి చేసుకున్న పెద్ద సన్నాసివి నువ్వు మాట్లాడుతున్నావు. ఏందా చదువుకోరంటే తిరిగి నాడు. నీకు అట్లా అయిపోయింది. ఏమో గాలికి వచ్చిన పదవులు కదా, నోటికి ఎంతమంది అంత మాట్లాడితే ఎవడంటే ఆడు పడతాడు అనుకుంటున్నావు నువ్వు. నీ ఎలక్షన్ పాము గినస కాదు, ఒక ఎంటికతో సమానంగా నువ్వు చెప్పేటివన్నీ నువ్వు అనుకుంటున్నావేమో. సప్త సముద్రాలు ఈదినోని కంటే పిల్లకాయలు వేదులు వస్తే ఏమంటారు చూడు. నువ్వేందో మాట్లాడతావు, నీకు తెచ్చినట్టు ఎవరిని తెలియదు అని. ఆయన రైటింగ్తోని కానీ, ఆయన కలంతోని కానీ, ఆయన చదువుతోని కానీ, ఆయన ఇంటిగ్రిటీతోని కానీ, ఆయన ఏకాగ్రతతోని కానీ నువ్వు ఎక్కడ కూడా నువ్వు కాదు. నువ్వు తల కిందికి పెట్టి కాలు మీద నీ నుంచి కాదు, ఎవరి నుంచి కాదు. మామూలు సమస్యలకు వెళ్ళి మామూలు పోరాటంకి వెళ్ళి వస్తలేడు ఆయన. చదువుకోరంటే ఏమో మాట్లాడుతున్నాడు ఆయన. ఏం లెక్క నువ్వు? నేనేమంటున్నానంటే నీకు ఏంది వస్తుందో నాకు తెలియదు. నీ సబ్జెక్ట్ ఏంది, నీ కథ ఏందో చూడాలి ఒకసారి. వై యు ఆర్ డిస్కరేజింగ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ? నో చీఫ్ మినిస్టర్స్ వీ కెనాట్ కంపేర్ విత్ రేవంత్ రెడ్డి బికాస్ he is struggling, he is working, honestly fighting, struggling to develop the Telangana state. No other states are providing free bus for the women. No BJP states are provided within months ration cards. No BJP ruling chief minister did not provide farmer waves. ఏం మాట్లాడతావానో? చేసిరా మీ మోడీ? చేసిండా మీ బీజేపీ ముఖ్యమంత్రి ఎవడన్నా రైతు రుణమాఫీ చేసిండా? సిగ్గుండాలా మాట్లాడడానికి? పీక తినేతోళ్ళు మీరు మాట్లాడతారు. వాళ్ళకి వీళ్ళకి తాకట్లు పెట్టి అధికారంలోకి వచ్చి మీరు మాట్లాడతారా? ఈ ముఖ్యమంత్రికి నేను ఓపెన్ ఛాలెంజ్, రూమ్ లో రెండో ఓడు లేకుండా నీ ఎలక్షన్ నామినేషన్ పత్రం నింపడాలి. నీ ఎలక్షన్ నామినేషన్ పత్రం నింపు, ఇంకోటి లేకుండా. ఈయన ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ల గురించి మాట్లాడుతున్నారు. చదువు సంధ్య లేదు, స్కూల్ పోరా అంటే సంక నాకుంటే తిరిగి. ఇవాళ వచ్చి ఈయనకి విద్యాశాఖ పెట్టుకోండి, సిగ్గుశరం లేదా? అప్పచెప్పకనే శ్రీధర్బాబు లాంటి. నీకు ఎట్లుందంటే అరవింద్, నువ్వు ఎంపీవి, నీకు ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఒక సిస్టమ్ ఉంటుంది. మేము కూడా నిన్ను అడ్డగోలుగా మాట్లాడవచ్చు. ప్రజలుగా మా హక్కు, అడవులే మాట్లాడడం హక్కు కాదు, ప్రశ్నించడం హక్కు. ఏమయ్యా ఒంటరిగా ఎలక్షన్ ఫామ్ నింపాలి అంటే నీ ఒక్కరికి నీ సొంతం అనుకుంటున్నావా? చదువు నీకు శాన్ వస్తుంది అనుకుంటున్నావా? అంటే ముఖ్యమంత్రి గారికి చదవనికి రాదు, రాయనికి రాదు, ఏబీసీలు కూడా రావనుకోరాదు. నువ్వు గాంగా చదివి ఉన్నది బోడకుండా అయింది. నీకు మాటలు మాట్లాడితే ఒక అర్థం ఉండాలి. ఏముంటుంది? రేవంత్ రెడ్డి గారికి తెలియని పదం ఏముంటుంది అన్న ఎలక్షన్ ఫామ్లా? ఏమడుగుతాడు? సముద్రం కొలతలు అడుగుతాడా? నీ రక్త కణాల సంఖ్య అడుగుతాడా? ఏమడుగుతాడు? ప్రపంచంలో ఉన్నటువంటి ఇంకేమన్నా భూగర్భంలో ఉన్న తెలియదు ఏమన్నా అడుగుతారా? అందులో సిగ్గుండాలే మాట్లాడనిక. నీకు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఏమనుకుంటున్నావు? రేవంత్ రెడ్డి అంటే మీ అయ్యలేక కాంగ్రెస్ పార్టీలో ఉన్నత స్థానంలో వచ్చిన కూడా పార్టీని విడిచిపెట్టి పార్టీ మీద అంటే తండ్రి ఎదిగినప్పుడు చిన్నప్పటి నుంచి చదివిపిస్తే ఏ పార్టీలో ఉండి ఎదిగిండో ఆ పార్టీ మీద మన్ను పోసేటువంటి నీచుడైతే కాడు రేవంత్ రెడ్డి. ముఖ్యంగా పల్లెటూర్ల నుంచి వచ్చినటువంటి వ్యక్తి, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి. మీ డాడీ లేక అలా డాడీ ఈ విధంగా ఒరగబెట్టి సంపాదించకపోవచ్చు, కానీ ఆయన లెవెల్లో ఉన్న ఒక పాలమూరులో మారుమూల అయినటువంటి పల్లెలో చదువుకొని వనపర్తి అనేటువంటి ఇప్పుడున్న జిల్లాలో చదువుకొని అంచెలంచెలుగా ఎదిగినటువంటి ఆయన రైటింగ్ కానీ, ఆయన బొమ్మలు వేస్తే ఆయన కాలు గోటికి కూడా సరిపోవు. నువ్వు ఆయన రైటింగ్ చూస్తే కళ్ళు తిరిగితే నీ ఉన్న ఇంటికి కూడా ఊసిపోతాయి. ఇప్పుడు కాదు, మొదటిగా జడ్పీటీసీ వచ్చినప్పుడు స్వయాన ఆయన ఆర్ట్తో రాసినటువంటి బొమ్మ వేసి అందరికీ సర్పంచ్లకు ఎంపీటీసీకి ఓట్ల కోసం స్వయాన పంపించిండు ఆయన. ఆ రైటింగ్ చూసి ఇది ఏంది ప్రింటా అనుకో. ఆ కాలంలో ప్రింట్లు లేవు. ఆయన ఆర్ట్ చూస్తే నీ కళ్ళు తిరిగి కింద పడతావు అంటున్నా ఎవరికైనా. ఆయన ఆషమాషి వ్యక్తి కాదు. మేము అప్పుడు అనుకున్న ఒక ఆర్ట్ కళ ఉన్నటువంటి వ్యక్తి, ఒక విజన్ ఉన్నటువంటి వ్యక్తి, ఒక సమస్యను కానీ ఒక రాష్ట్రాన్ని కానీ విజువలైజ్ చేసుకున్నటువంటి కెపాసిటీ ఆయన లోపల పుష్కలంగా ఉంది. నువ్వేందో గోషిల మాటలు చెప్తున్నావు అన్నీ. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయన ఎలక్షన్ ఫామ్ నింపలేడంట. ఏమడుగుతారు చెప్ప అంటున్నా. ఏందో ఎవరికి తెలియని పదం ఏముందో అందులో చెప్ప అంటున్నా. మన డీటెయిల్సే కదా అందులో ఉండేటివి. మరి నీకు తెలిసింది ఏంది, ఆయనకు తెలియదు ఏంది? పెద్దగా ఏది పడితే అదే, ఎంతకు పడితే అంతకే మాట్లాడతావు. తీయిందా నువ్వు చెప్పేది? విద్యాశాఖ పెట్టుకోండి, సిగ్గుశరం లేదా? అప్పచెప్పకనే శ్రీధర్బాబు లాంటి చదువుకున్నాను అప్పచెప్పు. ఇగో గిట్లే నేనేమంటాను అంటే ఇది ఓవర్ మాట్లాడి నీ లోపల కసి తీట కనబడుతుంది. నీ మైండ్లో కారం మంట పొగ కనబడుతుంది. నీకు నీ మనసులో కుళ్ళు కనబడుతుంది. నీ ముఖంలో ద్వేషం కనబడతా ఉంది. నీ యొక్క మాటలో ఆక్రోషం కనబడతా ఉంది.
ఎందుకు అంత నిరపతొక్కు పెట్టినట్టు ఎందుకు మంటలేస్తుందో నాకు అర్థమవుతలేదు. ఎందుకంత మంటలేస్తుంది నాకు అర్థమవుతలేదు. అంటే శ్రీధర్ బాబు గారికి సీదా శాఖలు ఇవ్వలేదా? ఒక విజన్గా పనిచేస్తున్నాడు ఆయన. ఎన్నో అద్భుతాలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో జరగబోతున్నాయి. నీ వల్ల ఏమో 78 దొంగ సర్టిఫికేట్స్ సుపాయించినటువంటి మోడీ వల్ల కాదు. మీరంతా తుడుచుకు పెట్టుకోపోతారు. ఈ దేశం నుంచి బీజేపీ తుడుచుకు పెట్టుకోపోతారు. చూసుకో, తెలుసుకో. నువ్వు అనుకుంటావు మీ విర్రవి అదంతా బయటపడుతుంది. ఈయన పరిపాలన, ఈయన స్టేట్మెంట్లు తెలంగాణని మొత్తం అంధకారంలోకి నెట్టే విధంగా ఉన్నాయి. చాలా డేంజరస్గా ఉన్నాయి. సిగ్గు నేనేమన్నంటే మాట్లాడితే ఒక అర్థం ఉండాలి, ఒక ప్రూఫ్ ఉండాలి. ఏం చేసిండు? ఆదాని అమ్మాయిలకు నరేంద్ర మోడీ 25 లక్షల కోట్ల దారాదత్తం చేసినట్టు చేసిండా? ఏంది ఎఫ్సిన్ పైలో దొరికిపోయి రేవంత్ రెడ్డి మోడీకి ఎవరికి ట్రంప్కి సరెండర్ అయ్యిండా? బ్యాంకులు ప్రైవేటునికి అప్పచెప్పిండా? లేకుంటే ఓడరేవులు, విమానాశ్రయాలు, రైల్వేలని ప్రైవేటులో దారాదత్తం చేసిండా? పేపర్లు, టీవీలని ఎవరికైనా ఇప్పించిండా? ఎక్కడ అంధకారం అవుతుంది? ఏడ మీ కన్నుల కారం పడ్డది? ఏడమంటలు వేస్తుంది మీకు అంటున్నా. ఏం చేసిండని అంధకారం అవుతుంది? ఈ దేశంలో, భారతదేశంలో తెలంగాణ వెలుగుతుంది, వెలగబోతా ఉంది. ఒక అద్భుతమైనటువంటి తారా జువల్లాగా హైదరాబాద్ కాదు తెలంగాణ రాష్ట్రం ఈ విధంగా అద్భుతమైనటువంటి విద్యార్థులతోటి, విజ్ఞానంతో ఇలా ఈ రాష్ట్రం విరసిల్లబోతూ ఉన్నది. తెలుసుకో, కళ్ళు జిగేలు అనాలి. ఆల్రెడీ స్టార్ట్ అయిన చెరువులల్లా రేపు మూసి స్టార్ట్ అవుతుంది, రేపు ఫ్యూచర్స్ స్టార్ట్ అవుతుంది, విద్యార్థులకు ఉద్యోగాలు స్టార్ట్ అవుతాయి. అద్భుతాలు ఈ రాష్ట్రంలో జరగబోతా ఉంది. చేసి మాట్లాడు, నేను కడతా, నేను ఇస్తా. ఆడిపోయినాడు అట్లా అన్నాడు. 12 ఏళ్ళ మీరు ఏమేం చేసి ఏమేం బీకిరా? ఏడాన కట్టలు కట్టిరు, ఏడ సముద్రానికి పొక్క పెట్టిరు, మీరు ఏడ కట్టలు కట్టిరు, మీరు ఏడ ఉద్యోగాలు ఇచ్చారు, మీరు ఆకాశంలో గాలి మోటార్ తిరుగుడు కాదు. ఏం చేసిరు? మీరు 14 ప్రభుత్వాలను కూల్చిర్రు, దొంగలను మీ పాటలో చేర్చుకున్నారు, దేవుణ్ణి దోషేసిర్రు. చేసి మాట్లాడాలంట. ఏం చేసి మాట్లాడాలి? రేషన్ కార్డులు ఇవ్వలేదా? రేషన్ కార్డులు ఇవ్వలేదా అంటున్నా. ఏం జరుగుతుంది ఈ రాష్ట్రం లోపల? ఇస్తురా మీరు 500 సిలిండర్, ఇస్తురా మీరు ఉచిత విద్యుత్తు, ఇస్తురా మీరు ఉచిత బస్సు. చేసి మాట్లాడాలన్నట. మీరు చేసిరు, చాలా ఉద్ధరించారు. మీరు ఏం చేయలేదు ఆయన. ఇలా టోటల్ ఎడ్యుకేషన్ వ్యవస్థ ప్రక్షాళన. నీకేం తెలుసు ఎడ్యుకేషన్ గురించి? నీకేం తెలుసా అన్న? నువ్వు ఎడ్యుకేషన్ ఇస్తావా? లేకుంటే ప్రైమరీ స్కూల్లో పాఠాలు చెప్పినోడవా? హై స్కూల్లో ఆడుకున్నోడవా? ఏం తెలుసు నీకు? మాట్లాడుతున్నావు. డబుల్ బెడ్రూమ్ కడతా. నేను మోడీ గారు స్కీమ్స్ చెప్పిన. మొన్న ప్రెస్ మీట్లో 90,000 కోట్లు ఇదే స్కీమ్స్ తెలంగాణ ఖర్చు మీకు ఇచ్చిన డేటా ఇచ్చిన. నీ బొంద అట్లా కాదు, పీక తిన్న ఇచ్చినవా? ఆల్మోస్ట్ 5 లక్షల కోట్లు సంవత్సరానికి తెలంగాణ ప్రజలు మోడీ తింటున్నాడని నేను అంటున్నా. లెక్క 90,000 కోట్లు కాదు, 5 లక్షల కోట్లు అక్షరాల. 5 lakhs నియర్లీ 4,80,000 above crores of rupees the Telangana people are giving to Narendra Modi. Where you utilizing? How you utilizing? How much? How many rupees you are giving back? How many crores of? How many thousands of? How many lakhs crores of rupees you are giving back to the Telangana state? పేద మాట్లాడతావు. 5 లక్షల కోట్లు తినేది 90,000 కోట్లు ఇచ్చినట్ట. ఎవరికి చెప్తున్నావా? ఎవరి సేవలో పూలో పెడుతున్నావు నువ్వు? దేశంలో 3 వైపుల సముద్రం ఉన్న ఏకైక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఈయన చదువు, సంకనాకిన చదువు. నేనేమన్నంటే నువ్వు రోజు మంది సంకలనాకే తట్టే ఉన్నావు. అంతకమ్మా ఉంటుందా సంకనాకిన? నేనేమన్నంటే మిస్పెల్ట్ వైల్ టాకింగ్ ఎనీ పర్సన్ whoever it may be child, it may be an officer, it may be MLA and MP and chief minister, it may be prime minister also. There is chance to misspelt. బై మిస్టేక్లో ఒక మాట అంటాం. బై మిస్టేక్లో అంటే ఆయనకు సముద్రం ఉన్నది తెలియదు, ఏందో నీకు తెలుసు, మేధావికి నీకు చాలా తెలుసాయా? బై మిస్టేక్లో ఏదో సముద్రం ఏదో అన్న. ఇప్పుడు ఎగ్జాంపుల్ కోస్టల్ ఏరియాస్ ఉన్నాయి. ఇప్పుడు తమిళనాడు కానీ, లేదంటే ఏపీ కానీ, లేదంటే ఒరిస్సా కానీ, కోస్టల్ ఏరియాస్ సముద్ర ప్రాంతంలో కూడా. ఇప్పుడు తూర్పున బంగాళాఖాతం ఉంది, పశ్చిమన అరేబియా సముద్రం ఉంది. తూర్పు బంగాళాఖాతము కోస్టల్ ఏరియా ఉన్నటువంటి స్టేట్లు, లేదంటే పశ్చిమాన ఉన్నటువంటి అరేబియా సముద్రం తానుకొని ఉన్న స్టేట్లు ఏవైతే ఉన్నాయనుకో, ఆ ఏరియాకి సముద్రం ఉంటుంది. అది తెలియకుండా ఉంటారు అనుకుంటున్నావా? ఎట్లా అక్కడ ఉండి ఆ విషయము మన ముట్టువైపులో లేదో, ఏపీ లేక అవకాశం లేదు, తమిళనాడు లేక లేదు, కేరళ లేక లేదు అనుకోవచ్చు. దాన్ని మిస్పెల్ట్ అయిందాన్ని పట్టుకొని, మాట జారిందాన్ని పట్టుకొని ఏడ్చుకుంటూ కూర్చుంటురే. అంటే ఇక్కడ ఏం దొరకట్లేదు మీకు. ఇది దొరికింది కాబట్టి పండుకొని పొలరాడు. సముద్రం అన్నాడంట, ఆయనకు తెలివి లేదు. మరి నీ అంత తెలివి ఎక్కడిది? ఆయనకి అన్ని ఉసిపోయి ఉంటేనేమో తెలియవచ్చు, నీ లేక నెత్తిలో ఎండికలు ఉన్న కాడికి. మళ్ళా సముద్రమే లేని ఏకైక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటారు.
ఒకసారి ఏమో 3 దిక్కుల సముద్రం ఉందంటారు, ఇంకోసారి ఏమో సముద్రమే లేని ఏకైక రాష్ట్రం అంటారు కాశ్మీర్. సముద్రం పోయినరా మీరు? నేనేమంటున్నా, నీ అంత నాలెడ్జ్ ఎవరికి ఉంది తెలుసు? కాశ్మీర్ తెలియదు మాకు, కన్యాకుమారి తెలియదు, అసలు మాకు ఏం తెలియదు, మాకు ఏం చూడడానికి రాదు. నీ ప్రపంచంలో నీకు తప్ప ఎవరిని తెలియదు. రేవంత్ రెడ్డి గారికి అసలు ఏమి తెలియదు. బిల్డప్లు బంద్ చేయి. ఇతరులను విమర్శించడంతో ఒక సిస్టమ్ టైం వేస్ట్ ఎందుకు చేస్తావా? ఏం ప్రెస్ మీట్ పాడైంది నీది? నీకు కిందంగా నిర్భపడి రుద్దినట్టు మంటలేస్తుంది అంతే. ఆ మంట తట్టుకోలేక మాట్లాడుతున్నావు. నథింగ్ ఈజ్ దేర్. యూ డు నాట్ హ్యావ్ స్టఫ్ టు టాక్. దేర్ ఈజ్ నో ఛాన్స్ టు కామెంట్ ఆన్ చీఫ్ మినిస్టర్ బికాస్ he is working perfectly as much as well as the possibility, through possibility he is going forward. నీకు ఎక్కడ ఛాన్స్ లేదు. ఏందో గోసాయి మాటలు మాట్లాడుతున్నావు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఇవన్నీ సముద్రాలలో మీరు అందరు బీచ్ పోయొచ్చుదా? అందరు పోయొచ్చు సముద్రాల బీచ్. నీలేక అందరి తల్లులు డీసీసీ ప్రెసిడెంట్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉండి తీసుకొచ్చి పెడితే అందరి పిల్లలు నీలేక లేరుగా. నీకు తిన్నదరాక నువ్వు మాట్లాడుతున్నావు. నీకు కష్టం తెలుసా? నీకు బాధ తెలుసా? ఏం తెలుసు నీకు? పేద ప్రజల గురించి. రేవంత్ రెడ్డి పేదగా ఉన్నాడు కాబట్టి ఒక ఆర్ట్ నేర్చుకున్నాడు ఆయన. అప్పుడు ఆర్ట్ అంటే అసలు మామూలు విషయం కాదు. అలాంటి ఆర్ట్ నువ్వే నేర్చుకోండి. నీ బొందా తినవు, జిమ్కి పోయి తిరిగినవు. జిమ్లో వండాలి, కమ్ములు పెంచాలి, మంది వచ్చి మంది మీద మాట్లాడాలి. ఏమి నీకు కష్టమా? నీకు కష్టం తెలుసా? ఇబ్బంది తెలుసా? రైతులకు ఏమేమి అవసరం ఉంటుంది తెలుసా నీకు? మాట్లాడితే అయిపోదు. నేను ఇక మన ముఖ్యమంత్రి సంకనాగిన చదువు ఎట్లుంటుందో చెప్తున్నా. సంకనాకి ఇట్లా ఇదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇదంతా మీకు ఇచ్చిపోతుంది. నేను ఏమంటాను అంటే, ఇగో నీ వల్ల కాదు, నీ మోడీ వల్లనే కాదు, నీ మాదేమైంది కానీ రేవంతం జీ మేరసే జోడో అని ఎవరన్నారు? మోడీ అన్నాడు. అంటే రేవంత్ పవర్ ఏందో ఈ దేశంలో అందరికీ తెలుసు. ఈ దేశంలో అందరికీ తెలుసా అంటున్నా. ద పవర్ఫుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, వన్ అండ్ ఓన్లీ పర్సన్ ఈజ్ రేవంత్ రెడ్డి. ఈజ్ వర్కింగ్ లైక్ దట్. ఈ సెలెక్టెడ్ ద వే, ఈజ్ మూవింగ్ ఫార్వర్డ్ ద క్లియర్ అండ్ పర్ఫెక్ట్ వే ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్. దట్ ఈజ్ వై ద పీపుల్ ఆఫ్ తెలంగాణ అండ్ పీపుల్ ఆఫ్ ఇండియా గివింగ్ రెస్పెక్ట్ టు ద రేవంత్ రెడ్డి. ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. మీరు మండినా, మీకు మంట పెట్టుకున్నా, లేకుంటే నిర్వపడ రుద్దుకున్నా మీ వల్ల కాదు రేవంత్ రెడ్డిని ఆపడము. రేవంత్ రెడ్డి ఫాలోవర్స్గా రేవంత్ రెడ్డికి, రాహుల్ గాంధీకి ఈ దేశాన్ని అప్పచెప్పడానికి ప్రజలు రెడీగా ఉన్నారు. పరిపాలన అద్భుతంగా ఈ దేశము ముందరికి పోబోతూ ఉంది. భవిష్యత్తులో ఖచ్చితంగా రాహుల్ గాంధీ అండ్ రేవంత్ రెడ్డి కాంబినేషన్ అద్భుతాలు సృష్టించబోతా ఉంది. నువ్వేం మాట్లాడి నీ వల్ల కాదు, నీ తన సబ్జెక్ట్ లేదు. నువ్వు తిట్టాలంటే, మేము తిట్టాలంటే మామూలుగా మేము మాకు బాధ అయ్యి ఎంతవరకు తిడుతున్నాం, కానీ మేము తిట్టాలంటే ఉర్రుతలు ఊగిస్తాం. మాతో పోటీ పడడం చాలా కష్టమే. చూస్తూనే ఉండండి. ఏవి మీడియా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపండి. జై హింద్, జై భీమ్, జై భారత్. థ్యాంక్ యూ సో మచ్.